భారతీయ జనతా పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణి అట్టు ఉంటుంది. నాయకుల ఎంపికలు వాళ్ళు కష్టపడే తత్వము, భవిష్యత్తు నిర్దేశము, సరైనటువంటి రూట్లో తీసుకువెళ్ళడం, పబ్లిక్ గ్యాదరింగ్ చేయగలిగినటువంటిది వాళ్ళ అన్ని చూస్తుంటారు. ఊరికి ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడితో గౌరవంగానే ఉంటారు, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ. ఎవరిని ఏమి దుర్భాషలాడరు, ద్వేషించరు. వాళ్ళ యొక్క కెపాసిటీస్ని బట్టి టైం వచ్చినప్పుడు పదవులు వస్తాయి. ఆ పదవి మనకి ఇప్పుడు వరిస్తుందని మనకు కూడా తెలియదు. బీజేపీ స్టైల్ ఆఫ్ సర్ప్రైజ్ అట్లాగే ఉంటది. అసలు ఎవరైనా అనుకుంటారా, ఆయన పేరు విన్న వాళ్ళు ఈ డిబేట్ల కారణంగా తెలిసింది ఆయన. ఎవరికి తెలుసు ఆయన కూడా అంతే కదా, శ్రీనివాస్ వర్మ గారు కూడా అంతే. ఆయన కార్పొరేటర్ గా చేసిన ఆయన ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యే కూడా చేయలేదు ఆయన. ఎప్పుడు ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రి. అప్పుడేంటి, పురంధేశ్వర్ లాంటి ఎన్టీఆర్ కుమార్తె ఉంది అక్కడ, సీఎం రమేష్ లాంటి వీరముదురు ఉన్నాడు అక్కడ. వాళ్ళిద్దరూ ఉండగా, వాళ్ళ ముగ్గురు ఉండగా ఈయనగా ఇచ్చారు. వాళ్ళిద్దరు ఉండగా వాళ్ళిద్దరిదే అనుకున్నారు ఎవరైనా సరే. అది అనూహ్యం. అట్లాగే సోమవీర్రాజు ఇక ఆయన పక్కన పెట్టేశారు. అంత ప్రచారం జరిగితే ఆయనకి ఆ ఎమ్మెల్సీ కోసం 3 విమానాలు నడిపారు. ఆయన తొక్కడానికి